హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మనం బిర్లా మందిర్కి అయితే వచ్చాము. సో యాక్చువల్గా హేమంత్ షూట్కి వెళ్ళాడు. సో పక్కనే షూట్ అనమాట. షూట్ చేసుకుంటూ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశారు. సో మేము ఇప్పుడు బిర్లా మందిర్ వెళ్ళి పక్కన ట్యాంక్ మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో యాక్చువల్గా ఇది నైట్ టైం కాబట్టి కొంచెం వెదర్ కూడా చాలా కూల్ ఉంది. సో లైట్గా రైన్ పడుతుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ లొకేషన్ చూపిస్తాను. సో ఈవినింగ్ టైమ్స్ ఎలా ఉంటుంది అనేది సో చాలా మందికి తెలుసు, బట్ ఇది నాకు మెమరబుల్గా ఉంటుంది. ఒక చిన్న వీడియో అనమాట. సో ఐ షో యూ ఫ్రెండ్. యాక్చువల్గా ఇప్పుడు వర్షం పడకపోతే బోటింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది సో చుట్టుపక్కల ట్యాంక్ బండ్ అండ్ పక్కన బోటింగ్, ఎన్టీఆర్ పార్క్ ఇవన్నీ కుదిరితే మ్యాక్సిమం కవర్ చేసి బ్లాగ్లో యాడ్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. సో పైనకి బిర్లా మందిర్ పైనకి ఫోన్స్ నాట్ ఎలా ఉంది కాబట్టి సో బయట వరకే చూపించి రిమైనింగ్ అంతా బయట ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఓకే. సో ఫస్ట్ అయితే బిర్లా మందిర్లో దర్శనం చేసుకొని ట్యాంక్ బండ్కి స్టార్ట్ అవుతాం. సో ఓకే. యాక్చువల్గా హేమంత్ బర్త్డేకి నేను కరుంగలి మాల అయితే గిఫ్ట్గా తీసుకున్నాను. సో కరుంగలి మాల గురించి నేను చాలా రీసెర్చ్ చేసి సో మంచి జరుగుతుంది అని కొంచెం పాజిటివ్ వైబ్తో ఉంటుందని చెప్పి కొన్ని వినిన తర్వాత సో ఈ బర్త్డేకి బెస్ట్ గిఫ్ట్ అన్నట్టు తీసుకున్నాను. సో బట్ బర్త్డేకి అయితే వేసుకోలేదు. అండ్ ఇక్కడ బిర్లా మందిర్కి వచ్చిన తర్వాత సో టెంపుల్లో వేసుకుందాం. యాక్చువల్లీ సడన్ ప్లాన్ అనమాట. సో అనుకోకుండా వచ్చాము. సో ఇక్కడ వేసుకుందాం అన్నట్టు వేసుకున్నాడు. సో దీని తర్వాత హేమంత్ షూట్కి అయితే వెళ్ళిపోయారు. సో మేమైతే టెంపుల్కి వెళ్ళాము. సో కంటిన్యూ అవుతుంది చూడండి. సో ఇప్పుడే దర్శనం ఫినిష్ చేసుకుని బయటకు వచ్చాము. సో నీట్గా చింపులు పడుతున్నాయి. ఇప్పుడు ట్యాంక్ బండ్కి స్టార్ట్ అవుదాం. లెట్స్ మూవ్. సిటీ తల్లి ఉంది. ఇంకా 3 hours టైం ఉంది. సో హేమంత్ వచ్చేవరకు సో ఈ 3 hours ఎలా టైం స్పెండ్ చేయాలా అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్నీ మేము ఇంకా కవర్ చేస్తామన్నమాట. సో కావాల్సిన ఐటమ్స్ కూడా అయితే తీసుకున్నాము. సో పాపకి హ్యాట్ తీసుకున్నాను అండ్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి అండ్ గాగల్స్ ఇవి చూపిస్తాను బ్లాగ్లో చూడండి. సో అవి తీసుకున్నాము. ఇంకా దాని తర్వాత అత్తయ్యకి కొన్ని పూజా సామాన్లు అండ్ కొన్ని కరుంగలి మాల వీటి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అది కూడా అక్కడ అవైలబుల్ ఉందన్నమాట. కరుంగలి మాలే కాదు ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. సో ఆ టాపిక్ నేను అక్కడ షాప్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో పాప షాపింగ్ అయితే అయిపోయింది. సో హ్యాట్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. అండ్ ఇప్పుడు ఈ షాప్ వచ్చేసి నేను చెప్పాను కదా సో పూజా సామాగ్రి షాప్ అనమాట. సో ఈ షాప్లో యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి బిర్లా మందిర్ పక్కనే ఉందన్నమాట. లైక్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఒక సెకండ్ షాప్ అనమాట. సో దీంట్లో మనకి అన్ని పూజకి సంబంధించిన ఐటమ్స్ ఇంకా కరుంగలి మాలాస్ అండ్ ఎవ్రీథింగ్ మాలాస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి జ్యువెలరీ ఐటమ్స్ ఫ్యాన్సీ స్టోర్ ప్రతి ఒక్కటి దీంట్లో ఉందన్నమాట. సో షాప్ మొత్తం నేను ఒకసారి చూశాను. చూసిన తర్వాత అత్తయ్యకి కొన్ని పూజకి సంబంధించిన ఐటమ్స్ తీసుకున్నారనమాట. సో కొన్ని నాకు కొంచెం డిఫరెంట్గా వచ్చిన ఐటమ్స్ అయితే చూపించాను దీంట్లో. సో ఫస్ట్ అయితే నాకు ఇక్కడ కరుంగలి మాల గురించి నేను రీసెంట్గా విన్నాను, ఎప్పటి నుంచో ఉంది, బట్ నాకైతే రీసెంట్గా నాకు దాని గురించి అర్థమైందనమాట. సో చాలా పవర్ఫుల్ ఇంకా చాలా పాజిటివ్ వైబ్తో ఉంటుంది. ఇంకా చాలా మంచిది వేసుకుంటే అండ్ కొన్ని టైమ్స్లోనే యూజ్ చేయాలి అండ్ ఎప్పుడు వేసుకోకూడదు అలాంటివి ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను కొన్న ఐటమ్స్ అని చూపిస్తున్నాను చూడండి. ఇంకొకటి పైరెట్ గురించి కూడా నేను కొత్తగా విన్నాను. సో పైరెట్ బ్రేస్లెట్ ఒకటి, ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మాలాస్ అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ టైగర్ స్టోన్ బ్రేస్లెట్, ఇంకా లైక్ మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్, సో ఇట్లా జ్వాలాముఖి బ్రేస్లెట్, ఇంకా ఇలాంటి పైరెట్ స్టోన్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది మనం బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పేసి నేను విన్నాను. అండ్ కింద మీకు వక్కతోని లైక్ వినాయకుడిని కూడా తయారు చేస్తున్నారు. ఇక ఇప్పుడు చూపించాను కదా అది. సో కావాల్సిన ఇవి గవ్వలు ఆ టైప్లో ఇవి బీరువాలో పెట్టుకుంటే కొంతమంది సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇవి అనమాట. సో బ్రేస్లెట్స్ ఇవన్నీ కొంచెం ఇవి చూశాను, బట్ కరుంగలి మాల అండ్ బ్రేస్లెట్స్ లైక్ ఈ పైరెట్ బ్రేస్లెట్స్ గురించి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను కంప్లీట్గా. సో ఎప్పుడు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది నేను అందులో చెప్తానమాట. అండ్ పైరెట్ స్టోన్ బ్రేస్లెట్ గురించి కూడా నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ నేను పైరెట్ స్టోన్ బ్రేస్లెట్ ఉంది, బట్ యాంక్లెట్ అయితే తీసుకున్నాను. సో ఇది రెగ్యులర్గా డైలీ
పర్పస్కి యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి యాంక్లెట్. సో డైలీ పర్పస్కి మనం యూస్ చేసుకోవచ్చు అండ్ కొంచెం పాజిటివ్ వైబ్ అండ్ మంచి దిష్టి తగలకుండా ఉంటుందని చెప్తారు. సో వాటి గురించి క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బికాజ్ నేను ఇంకా కొన్ని బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నాను, లైక్ మనీ మ్యాగ్నెట్, ఇంకా అది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ ప్లేస్ చేశాను. సో అవి ఇంకా వచ్చేటివి ఉన్నాయి. వచ్చిన తర్వాత నేను క్లియర్గా మీకు ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పర్ల్ షాప్కి అయితే వచ్చాము. సో ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, ఆటో డ్రైవర్ ఉన్నారు కదా, సో ఇక్కడ మనం విజిట్ చేసినా చేయకపోయినా మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, నేను ఇక్కడ డ్రాప్ చేస్తానని చెప్పి మమ్మల్ని ఇక్కడ వదిలేరనమాట. సో పర్ల్స్ అయితే చూసాము, నేనైతే తీసుకున్నాను. ఈ పర్ల్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, బికాజ్ దాని గురించి కంప్లీట్గా డీటెయిల్గా చెప్పాలి. సో ఈ వ్లాగ్లో లెంతీగా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో ఈ వీడియో అనేది యాడ్ చేస్తాను. సో ఇక్కడైతే నేను పర్ల్స్ తీసుకున్నాను. పర్ల్స్ అయిపోయినాక ఇది కంటిన్యూషన్ వీడియో, సో చూస్తూ ఉండండి. మీకు ఇందాక బిర్లా మందిర్ చూపించాను కదా, ఇది బయట నుంచి అనమాట బిర్లా మందిర్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ చూపించాను, ఇది బ్యాక్ ఇలా ఉంటుంది అనమాట. సో నైట్ వ్యూ. సో కంప్లీట్గా జూమ్ ఇన్ చేస్తే ఇలా ఉంది నైట్ టైం లైట్స్తోని. యాక్చువల్లీ నాది ఒప్పో రెనో 15 Pro mini, దీంట్లో నుంచి క్యాప్చర్ చేస్తే ఎంత నీట్గా వచ్చింది చూడండి. నేను చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాను. సో జూమ్ ఇన్ చేస్తే మీకు 7x జూమింగ్లో ఈ కంప్లీట్ అక్కడ ఎవరెవరు వెళ్తున్నారు మనుషులు కూడా కనిపిస్తున్నారు, అంత క్లియర్గా జూమ్ ఇన్ అయి ఉంది. సో చాలా బాగా అనిపించింది నైట్ టైం వ్యూ అయితే. అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. బిర్లా మందిర్ తర్వాత ఇంకా లుంబిని పార్క్కి వెళ్ళాము అండ్ అక్కడ చిన్న చిన్న ఐటమ్స్ లైక్ అక్కడ ఎక్స్ప్లోర్ చేసింది, పాప ఆడుకునేదంతా కంటిన్యూషన్ అవుతుంది. సో చూస్తూ ఉండండి వీడియో అయితే. సో నైట్ టైం లుంబిని పార్క్ వ్యూ సైడ్ కొంత మ్యాగీ షాప్, ఇది వేఫల్, అదే వేఫల్ నేను చెప్పాను కదా అది. ఇదేమో మోమోస్, వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్. టోకెన్ అక్కడ ఉంది, అడల్ట్ 20 రూపీస్, చైల్డ్ వచ్చి 10 రూపీస్. సో లుంబిని పార్క్ అయితే ఇప్పుడు వచ్చాం. సో అది షోయింగ్ ద హియర్ ఇట్ ఈస్ ఓపెన్ 9 AM to 9 PM, 20 రూపీస్ అడల్ట్, చైల్డ్ 10 రూపీస్. సో పాపకి ఇప్పుడు 5th year ఇంకా రాలేదు కాబట్టి తనకి టికెట్ తీసుకోలేదు, 3 టికెట్స్ తీసుకుని. ఇదిగోండి. వదిలేతమ్మా, స్వీట్ ఎక్కువైపోయింది. జ్ఞానాకి గేమ్స్ ఉన్నాయి లోపల చాలా. నువ్వు అడిగావు కదా నన్ను జైంట్ వీల్ వెళ్దామని, అదిగో లైటింగ్స్తోని. చూడు నువ్వు అక్కడ బిల్లా అమ్ముతావు కదా, అగో అక్కడ నుంచి చూసి చెప్పు. హాయ్ జ్ఞానా, బాగుందా? సో ఇది లుంబిని పార్క్. సో ఆల్రెడీ బయట షాపింగ్ చేసేసాము అండ్ ఇక్కడ మేము ఆల్రెడీ అంటే లైక్ వచ్చి కూడా 8:45కి వచ్చాము. సో 9 o'clockకి క్లోజ్ అనమాట. బట్ ఏంటి అంటే మేము అన్నీ బయట చూసుకుని వచ్చేసరికి 8:45 అయింది. సర్లే పాప చూసి ఆడుతుంది కదా అని చెప్పేసి టికెట్స్ తీసుకుని లోపలికి ఎంటర్ అయ్యి, సో పాపకి గేమ్స్ అయితే కొన్ని ఆడిపించి వాటర్లో కూడా ఆడుతుంది. సో ఇది అనమాట ఈ వ్లాగ్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.